హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్, ఎంసెట్ అంటే ఇప్పుడు పేరు మార్చి ఈఏపీ సెట్ అని పెట్టారు. ఎందుకంటే ఎంసెట్లో మెడికల్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఇప్పుడు లేవు కాబట్టి ఓన్లీ అగ్రికల్చరల్ అండ్ ఫార్మస్యూటికల్ సంబంధించి మాత్రమే ఉన్నాయి కాబట్టి మెడికల్ అయితే నీట్ ఎగ్జామ్ రాసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఈఏపీ సెట్ అన్న ఎంసెట్ అన్న ఒకటే ఇప్పుడు, ఎందుకంటే ఈ సంవత్సరం నుంచే పేరు మార్చారు. 2 years బ్యాక్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈఏపీ సెట్గా పేరు మార్చడం అయితే జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎంసెట్ అన్న ఈఏపీ సెట్ అన్న 2024 నుంచి రెండు ఒకటే. సో తెలంగాణకు సంబంధించి ఈ ఈఏపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇవాళ రిలీజ్ అవడం అయితే జరిగింది 21 ఫిబ్రవరి రోజున. దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎంత ఫీజు కట్టాలి, అలాగే ఎప్పటి వరకు డేట్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం కట్టాలి అప్లై చేసుకోవడానికి, అలాగే సిలబస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటిగా ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే May 9th and 10th. నేను మాట్లాడేది కేవలం ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళ వరకు మాత్రమే చెప్తున్నాను. నేను May 9th and 10th 2 రోజుల పాటు ఎగ్జామ్ జరుగుతుంది, మార్నింగ్ ఈవినింగ్. మీకు ఏదో ఒక సెషన్ జేఈ మెయిన్ లాగా ఎప్పుడో వాళ్ళకు డేట్ ఇస్తారు. May 9th మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, 10th మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్. అంటే ఓన్లీ 4 ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో. సో May 9th కానీ 10th కానీ ఎగ్జామ్స్ జరుగుతాయి. అది ఎవరికి ఎప్పుడు అనేది మనకు హాల్ టికెట్ వచ్చేదాకా తెలీదు. అప్లై చేసుకోవటానికి ఫిబ్రవరి 26th నుంచి ఏప్రిల్ 6th వరకు అయితే టైం ఉంది. సో దాదాపుగా మనకి 40 days పైన మనకైతే టైం ఉంది. చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 26th నుంచి ఏప్రిల్ 6th వరకు అప్లై చేసుకోవచ్చు. అప్పటి వరకు కాకుండా ముందుగా అప్లై చేసుకుంటే మనకి కావాల్సిన సెంటర్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే, అంతా ఆన్లైన్లో అప్లై చేయాల్సిందే. డబ్బులు కట్టినా, ఎగ్జామ్ రాసినా అంతా ఆన్లైన్లో మాత్రమే. కాబట్టి కరెక్షన్స్ మనం అప్లై చేసేటప్పుడు, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏదైనా కరెక్షన్స్, మన డేటాలో ఏదైనా మనం కనుక తప్పుగా అప్లై చేసి ఉంటే దాని కరెక్షన్స్కి ఏప్రిల్ 8th నుంచి 12th వరకు అవకాశం ఇచ్చారు. అలాగే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే జేఈ మెయిన్ సెకండ్ సెషన్ కూడా రాసిన తర్వాత, ఏప్రిల్లో కూడా రాసిన తర్వాత అందులో కూడా మంచి పర్సంటేజ్ రాకపోతే అప్పుడు ఎంసెట్ అప్లై చేద్దాంలే అనుకుంటారు. ఎంసెట్ వాళ్ళు కాస్త మంచి వాళ్ళు కాబట్టి అప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు. అయితే 250 రూపీస్ లేట్ ఫీజ్ తోటి, ఎక్స్ట్రా పేమెంట్ తోటి, ఎక్స్ట్రా పేమెంట్ అండి, ఇది ఎక్స్ట్రా పేమెంట్. మనం కట్టాల్సిన దానికన్నా ఎక్స్ట్రా పేమెంట్ కట్టి 250 రూపీస్ కట్టి ఏప్రిల్ 9th వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ 6th అయిపోతే 6th నుంచి 9th లోపల 250 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి, అలాగే 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి ఏప్రిల్ 14th వరకు, 2500 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి ఏప్రిల్ 19th వరకు, 5000 రూపీస్ పే చేసి May 4th వరకు, అంటే ఎగ్జామ్ May 9th అయితే 1 week బిఫోర్ May 4th వరకు కూడా 5000 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి కూడా ఎగ్జామ్ అయితే రాయడానికి అవకాశం ఉంది. బట్ ఇంత ఛాన్స్ తీసుకోకండి. ఎంసెట్లో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి, తెలంగాణలో కూడా ది బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈఏపీ సెట్ అనేది రాయటం అయితే మర్చిపోకండి. అయితే ఎవరు ఎంత ఫీజు కట్టాలి అంటే 900 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ అయినా, బీసీలో ఏబిసిడి ఏదైనా సరే, అంటే ఓబీసీ కేటగిరీ అయినా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఈ 3 కేటగిరీలకు సంబంధించిన బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కానీ ఎంసెట్ అప్లై చేసుకోవడానికి 900 రూపీస్ పే చేయాలి. అదే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూడి కేటగిరీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఇంజనీరింగ్కి మాత్రమే. 2 రాసేవాళ్ళు కొంతమంది సిబిఎస్ఈలో ఎంబైపీసీ గ్రూప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేరే ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 2 రాస్తే 1000, దీనికైతే 1800 ఉంటుంది, అది సపరేట్. ఓకే, సిలబస్ పరిస్థితి ఏంటి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడాను ఎంపీసీ గ్రూపులు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 45% మార్క్స్ ఉండాలి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. ఓకే, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 40% మార్క్స్ ఎంపీసీ గ్రూప్లో వచ్చి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మాత్రమే 2 years కలిపి 40% వచ్చి ఉండాలి. ఇది ఎలిజిబిలిటీని వాళ్ళు ఇచ్చారు క్లియర్గా. నెక్స్ట్ సిలబస్కి సంబంధించి కనుక చూసినట్లయితే మొత్తం సిలబస్ ఉంది. జూనియర్ ఇంటర్లో ఉన్న సిలబస్, సీనియర్ ఇంటర్లో ఉన్న సిలబస్, మొత్తం సిలబస్ ఉంది. ఇందులో మీరు ఎటువంటి అపోహలకు పోవద్దు. జేఈ మెయిన్లో సిలబస్ తగ్గించినట్టుగా ఎంసెట్లో అంటే ఈఏపీ సెట్లో సిలబస్ అయితే ఏమీ తగ్గించలేదు. మీరు ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏ సిలబస్ అయితే రాశారో ఆ సిలబస్తో మొత్తం సిలబస్ అయితే ఉంది. అలాగే సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి నాన్ లోకల్ కింద 15% లోకల్ రిజర్వేషన్ ఉంటుంది, నాన్ లోకల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సెంటర్స్ ఏపీలో కూడా ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు, కర్నూలు, నంద్యాల వీటిల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ తెలంగాణలో చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇది అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంది. అగ్రికల్చర్, ఓన్లీ అగ్రికల్చర్ రాద్దాం అనుకున్న వాళ్ళకి May 11th 12th మార్నింగ్ ఈ 2 ఉన్నాయి.
సో మనది ఓన్లీ ఇంజనీరింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇంజనీరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ అయితే May 9th and 10th ఈ 2 రోజులు అయితే ఎగ్జామ్ జరగబోతుంది. సో గెట్ రెడీ. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలాగ రాస్తున్నారు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, దాన్ని బాగా రాసుకోండి. రాస్తే మీకు ఎంసెట్కి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఎంసెట్ని వీలైనంత తొందరగా April 6th వరకు ఉంది అని ఆగకుండా కాస్త తొందరగా అప్లై చేసుకుంటున్నాం. చూడండి, హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే May 1st తర్వాత. ఇవన్నీ మన డీటెయిల్స్ అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇది తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇంటిమేట్ చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.